గట్కేసర్ మండలంలోని సర్వే నంబర్ 66లో ఇల్లు నిర్మించుకున్న పేదలు కాళ్ల మీద పడి వేడుకున్నా కనికరించకుండా రెవెన్యూ అధికారులు ఇల్లును కూల్చివేశారు. ఇంటి నంబర్, కరెంటు బిల్లు ఉన్నా కూడా తమ ఇల్లు కూలగొట్టారు అని వారు బోరున విలపించారు. చాలా చెప్పండి సార్, మరి అధికారం సార్ లోపల ఉండడానికి ఇలా కాదు సార్. మాకు మొత్తం లోపల ఉండు అల్లే చంపేసారు మమ్మల్ని, అల్లే చంపే పిల్లల పాపం నాకు 2 లక్షలు 5 లక్షల జీతం ఎదురా సరే చల్లగా ఉండాలి. మనం ఎవరికి పాపం లేదు, పాపం సార్. ఆడపిల్లలు వాళ్ళు అర్థం చేసుకోండి. ఏం లేదు పరిస్థితి లేదన్నా. అంతా ఆడపిల్లలే సార్, ఆడపిల్లలే అందరూ. ఆడపిల్లలు బర్ల కాడ జీతం ఉంటాడు, సావుల కాడ డప్పులు కొడతారన్న. లీడర్లు అయిపోయి గరీబుల మీద కడుపు మీద కొడుతున్నారు. ఎంతవరకు సాధించాలని చెప్పండి. నాకు 4 ఆడపిల్లలు సార్. నాకు పెళ్లిలో ఒక్కరిద్దరు అయినా. మీకు హౌస్ నెంబర్ ఉందా? కరెంట్ బిల్ కరెంట్ బిల్ కూడా కడుతురా? మీ దగ్గర ఏమైనా ఉన్నాయా? పట్టానా ఏంది? ఆల్రెడీ పర్మిషన్ ఉంది, గ్రామ పంచాయతీ అది ఉన్నాయి. అన్ని పేపర్లు ఉన్నాయన్న. ఏమైందంటే లీడర్లు ఇళ్ళ కాళ్ళకు వాడక లీడర్లు కంప్లైంట్ ఇస్తున్నారు. మా కంప్లైంట్ మా మీద మీరు కొట్లాడుకోరు. బీద పదరంగా కొట్లాడితే లాభమే ఉంది. మేము బీదళ్ళం సారు. కూలి పని చేసుకొని వచ్చిన సార్. నేను 2 లక్షలు అయినా నేను మిత్తులు కట్టలేక సార్. మమ్మల్ని ఏమి సార్. మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి.